ఎంత బుజ్జి బుజ్జిగా పడుకున్నావే. ఇవాళ పని చేయాల్సింది నువ్వే. పడుకుంటే ఎట్టా? నువ్వు లక్కీలే తోపురాజు. లే పాపా, ఇవాళ నీటర్నే. ఆహా, ఈరోజు వంట చేయాల్సింది నువ్వే. లే ముందు. నేను మార్నింగే లేచాను. ఒంట్లో కొంచెం అనీజీగా ఉంటే మరీ పడుకున్నా. అబ్బా, నువ్వు నీరసంగా ఉన్నా నేను పౌరుషంగానే ఉన్నా నీతో పని చేపియాలని. ముందు లేచి ఫేస్ వాష్ చేయి, తర్వాత పాత్రలు వాష్ చేయి, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయి. ఎల్లో ఎల్లో. అమ్మా, ఏమైంది పాపా? మీ అమ్మ గుర్తొచ్చిందా? స్టమక్లో పెయిన్గా ఉంది. ఒక 5 minutes టైం ఇస్తావా? నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. పర్లేదులే అమ్మి, నువ్వు పడుకో. పర్లేదు, నేను చేస్తాను. నాకు అర్థమైంది, నువ్వు రెస్ట్ చేసుకో. ఏంటమ్మి ఇది? నీకు ఇలా అన్కంఫర్ట్ ఉందా? ముందే చెప్పొచ్చుగా. నేను మరీ అంత సెల్ఫిష్ని కాదు. సరేలే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా, సరేనా? నాకు కొన్ని థింగ్స్ కావాలి. నాకు అర్థమైంది, ఒక 10 minutes ఇవ్వు, ఆర్డర్ చేస్తా. ఆర్డర్ చేస్తావా? అవును. ఏంలే, అన్నీ తెచ్చినావా? నువ్వు చెప్పినవన్నీ తెచ్చిన. ఏరా, వంట చేస్తాంటివే? అవును. బామేందిరా అలా పెట్టావు? మూడు కొంచెం మూడిగా ఉందిలేపా. అవును, ఏంటి స్పెషల్? ఎవరిదేనా బర్త్డే ఉందా ఈరోజు? స్పెషల్ ఏం లేదు. మరెందుకు ఇవన్నీ తెప్పించావు? అదా, అది కొంచెం పర్సనల్లే, నీకెందుకు? పర్సనల్? అంతేలే, గర్ల్ ఫ్రెండ్ వస్తేనే ఫ్రెండ్కి అన్నీ పర్సనలే. అట్ట కాదప్పా, అది అమ్మాయి పర్సనల్లే. మ్యాటర్ అక్కడ వరకు వచ్చిందే. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను, ఇంకా చాలా ఉందిలేపా. ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టేలే. సెట్ అయినట్టే అంటే ఓ మోస్తరుగా సెట్ అయినట్టే. కుమ్మే, సరేనా? వస్తా. హలో 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 హలో, యాడిపోతున్నావులే? నువ్వు తెచ్చిన దానికి 400 అయింది. అవును. మిగతా చిల్లర ఏది? ఫ్రెండ్కి చిల్లర అడుగుతావా? చిల్లర నా కొడక. లే. ఈ 5 days మీకు పీరియడ్స్ కాబట్టి అన్ఈజీగానే ఉంటారు, అందుకే అలా సెటప్ చేశా. నచ్చిందా? కాదు పాపా, అసలు మీ ఆడవాళ్ళు అంత పెయిన్ ఎలా తట్టుకుంటారు? ఇలాంటి టైముల్లో కూడా ఇంటి పనులన్నీ చేసుకుంటారు, ఆఫీస్ అయితే జాబ్లకు వెళ్తారు. ఎంతైనా మీ ఆడవాళ్ళకి చాలా ఓపికబ్బా. ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీ ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను నీ పెయిన్ని పంచుకోకపోవచ్చు, కానీ నీ పనిని పంచుకుంటా. ఈ 5 days నీకేది ప్రాపర్గా తినాలనిపించదు. నీకు ఏదైనా కారంగా తినాలనిపిస్తే అందులో చిప్స్ ఉన్నాయి, నోరు తీయగా అవ్వాలనిపిస్తే అందులో చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక చిరాకు పుట్టి ఎవరైనా కొట్టాలనిపిస్తే పిల్లో వద్దులే, నువ్వు నన్ను కొట్టు, నేను పడతా.
ఇక నీకు బోర్ కొట్టిందనుకో, నా నెట్ఫ్లిక్స్ ఐడి పాస్వర్డ్ నీకు వాట్సాప్ చేశాను, చూసుకో. ఏంట్రా వీడి సోది, ఇవన్నీ వీడికలా తెలుసు అనుకుంటున్నావా? గూగుల్ తల్లిని అడిగితే అదే చెప్పింది. నన్ను ఇంట్లో ఉంచుకోవడం దండగా అనుకున్నావు కదా, ఇప్పుడు అర్థమైందా? తోపురాజు ఎక్కడుంటే అక్కడ ప్రతిరోజు పండగే. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.